వెల్కమ్ టు రాజు రివ్యూస్. కష్టాన్ని దక్కిన ఫలితం దక్కించుకున్న నిఖిల్ అంటే మిగతా సీజన్లతో పోల్చుకుని ఉంటే గనక కటింగ్లు ఏమీ లేకుండా అంటే వేరే కంటెస్టెంట్కి అమౌంట్లో కోత పడకుండా ఎక్కువ అమౌంట్ అంటే హ్యూజ్ అమౌంట్ అయితే గెలుచుకుంది నిఖిల్ అని నా అభిప్రాయం. ఎందుకంటే మధ్యలో బ్రీఫ్ కేస్ కానీ ఈ అమౌంట్ అంటే ఇంతకుముందు సోహెల్ కానీ వీళ్ళు పట్టుకెళ్ళారు చూసారు ఆ అమౌంట్లో. సో ఆ టైప్ కాకుండా పర్ఫెక్ట్‌గా అమౌంట్‌లో కోత పడకుండా అయితే మాత్రం సీజన్ 8 లక్కీ పర్సన్ నిఖిల్ గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే హ్యూజ్ అమౌంట్ అయితే వచ్చింది. ఇంతకుముందు వరకు మనకు 50,00,000 అని ఉండేది. సో 50,00,000లో కూడా ఆ క్యాష్ ప్రైజ్ ఏదైతే బ్రీఫ్ కేస్ పట్టుకెళ్ళిపోవడం, సో అమౌంట్‌లో కోత పడడం ఇటువంటివి జరిగాయి గానీ, ఇందులో కోతలు లేకుండా అంటే 50,00,000 కాకుండా ఎక్స్‌ట్రా 5,00,000 వచ్చింది. దాంతో పాటు ఎవరు కోత విధించకుండా ఆ బ్రీఫ్ కేస్ ఆఫర్ తీసుకోకుండా ఉండడం వల్ల ఏంటంటే నిఖిల్ బెనిఫిట్ అయితే జరిగింది. సో 105 రోజులు ఉన్నందుకు తనకు చాలా బెనిఫిట్ అయితే జరిగిందని నా అభిప్రాయం. సో ఇప్పుడు చెప్పే ఇన్ఫర్మేషను నా వ్యక్తిగతం అయితే కాదు. ఇది సోషల్ మీడియాలో వచ్చిన ఇన్ఫర్మేషన్‌ని చెప్పడం జరుగుతుంది. సో ఇందులో ఏంటంటే నిఖిల్‌కి సంబంధించి 55,00,000 ఆల్రెడీ 'బిగ్ బాస్' హౌస్ నుంచి గెలుచుకున్నాడు. సో అది ట్యాక్స్‌లు గట్టా పోను అంటే గిఫ్ట్ అమౌంట్ కాబట్టి గెలుచుకున్నది గిఫ్ట్ అమౌంట్‌లోకి వస్తుంది కాబట్టి సో ఎంత వస్తుందన్నది మనకు తెలీదు. కానీ ఏంటంటే 55,00,000 గెలుచుకున్నారని మనందరికీ తెలిసిందే. దీంతో పాటు 15 వారాలు హౌస్‌లో ఉన్నందుకు ప్రతి ఒక్కళ్ళకి రెమ్యూనరేషన్ ఉంటుంది కదా! సో దాంతో పాటు నిఖిల్‌కి పర్ డే రెమ్యూనరేషన్ వచ్చి ఆహ్, ఎంతొచ్చిందంటే పర్ డే రెమ్యూనరేషన్ వచ్చి రూ. 32,143 కొన్ని వెబ్‌సైట్‌లో పెట్టారు. సో అది నిజమా వాస్తవమో తెలీదు గానీ, సో ఒక 32,000 అన్నట్టుగా చెప్పారు. కొన్ని వెబ్‌సైట్‌లో అయితే గనక ఇలాగ పర్ డే కాకుండా వీక్లీ వచ్చి 2,25,000 వరకు ఉంటుందని ఒక అంచనా వేశారు నిఖిల్‌కి. అంటే అది తన సీరియల్‌లో యాక్ట్ చేస్తున్నాడు గాబట్టి, సో తన డిమాండ్‌ని బట్టే కదా పారితోషికం ఉండేది. సో కాబట్టి నిఖిల్‌కి వీక్లీ ఎంత లేదన్నా 2,25,000 అని కొన్ని వెబ్‌సైట్‌లో పెట్టారు. అలాగే 32,143 అంటే 143 అని, 32,000 అని, 30,000 అని కొన్ని వెబ్‌సైట్‌లో పెట్టారు. సో టోటల్‌గా చూసుకుంటే యావరేజ్‌నేసుకుంటే గనక నిఖిల్‌కొచ్చి 15 వారాలకి 33,75,000 లేక 33,50,000 అలాగేంటే ఒక 33,00,000 వరకు వేశారు. అంటే యావరేజ్‌న మీరు చూసుకుంటే గనక ఇది ఒక 30,00,000 వస్తుంది. అలాగే విన్నర్ అమౌంట్ వచ్చి 55,00,000 వస్తుంది. దీంతో మారుతి సుజుకి డిజైర్ కార్ ఏదైతే ఉందో 6-7 లాక్స్ మధ్యలో ఉందన్నమాట. 6,79,000 6,00,000 సమ్ ఏదో అమౌంట్ ఉంది. సో టోటల్ అమౌంట్ అంతా కలిపి చూసుకుంటే గనక టోటల్‌గా ఇదొక 30,00,000 అదొక 55,00,000 కార్ వాల్యూ చూసుకుంటే గనక ఆల్మోస్ట్ 90-95 లాక్స్ మధ్యలో నిఖిల్‌కైతే అమౌంట్ అయితే వస్తం జరుగుతుంది. సో వాళ్ళ అగ్రీమెంట్‌లో విన్నర్ ఎవరైతే నెగ్గారో వాళ్ళకి విన్నర్ అమౌంట్ వస్తుంది గానీ పారితోషికం లేదని వాళ్ళ కండిషన్స్ అప్లై పెట్టారంటే గనక ఆ 55 లాక్స్ ఆ కార్ ఏదైతే ఉందో అది వస్తుంది గానీ, లేదు వాళ్ళ అగ్రీమెంట్‌లో అలా కాదు విన్నర్ అమౌంట్ మామూలే దాంతో పాటు అగ్రీమెంట్‌లో ఉన్న రెమ్యూనరేషన్ అమౌంట్ కూడా మామూలు అంటే గనక ఆల్మోస్ట్ 90-95 లాక్స్ అంటే కటింగ్‌లంతా పోయిన తర్వాత మరి ఎంత వస్తుందో తెలీదు గానీ, సో ఇదంతా సోషల్ మీడియాలో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తుంది. సో ఏదైనా సరే సీజన్ అంతగా అంటే ఎత్తిపోతల పథకంలో ఎత్తిపోయినా కూడా బెనిఫిట్ అయితే నిఖిల్‌కి. అంటే కష్టానికి తగ్గ ఫలితం అయితే మాత్రం నిఖిల్‌కి దక్కిందన్నట్టు నా అభిప్రాయం. ఎందుకంటే టోటల్‌గా ఆల్మోస్ట్ 105 డేస్ ఉన్నాడు. సో అందులోని విన్నర్ అయ్యాడు. దీంతో పాటు విన్నింగ్ అమౌంట్‌లో కట్టింగ్‌లు అయితే లేవు. సో ఎలా చూసుకున్నా యావరేజ్‌ని 90-95 లాక్స్. సో ఇందులో కట్టింగ్‌లు అన్నీ కట్టకపోతే గనక సో ఎంత లేదని చూసుకున్నా ఆ ఫిగర్ వరకు వస్తుందంటే ఒక మంచి ఫిగర్ అయితే వచ్చిందని నా అభిప్రాయం. సో టోటల్‌గా విన్నర్ వచ్చాడు, కప్పు తీసుకున్నాడు, దీంతో పాటు ఫేమ్ వచ్చింది, దాంతో పాటు కూడా అమౌంట్ కూడా గెలుచుకున్నాడనమాట. సో ఏ విధంగా చూసుకున్నా మాత్రం నిఖిల్‌కి బాగా బెనిఫిట్ కలిగిందని నా అభిప్రాయం. సో ఇదంతా సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారమే చెప్తున్నాను. సో ఏదేమైనా సరే అంటే టోటల్ 55 లాక్స్ ఇచ్చేసి దాంతో పాటు రెమ్యూనరేషన్ అమౌంట్ కూడా 30 లాక్స్ ఇస్తారా? లేదంటే గనక విన్నర్‌కి ఇచ్చిన అమౌంట్ విన్నర్‌కే 55 లాక్స్ ఇచ్చినప్పుడు ఈ అమౌంట్ రాదా అన్నది వాళ్ళ అగ్రీమెంట్ ఉంటుంది కాబట్టి సో టోటల్‌గా 2 దక్కితే గనక ఆల్మోస్ట్ 90-95 లాక్స్ మాత్రం నిఖిల్ గెలుచుకోవడం జరిగింది. సో నాకు తెలిసైతే గనక సీజన్ 8 వచ్చి యావరేజ్‌గా అనుకున్నా అంటే ఎత్తిపోతల పథకంలో ఎత్తిపోయినట్టు అనిపించినా, కొంచెం డల్ అనిపించినా కూడా నిఖిల్‌కైతే మంచి బెనిఫిట్ కలిగిందని నా అభిప్రాయం. సో నిఖిల్‌కైతే సీజన్ 8 లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే సీజన్ కింద నాకనిపిస్తుంది. ఎందుకంటే తను
ఏదైతే ఆ అమౌంట్ హ్యూజ్ అమౌంట్ గెలుచుకోగలడం, అందులో కట్టింగ్లు లేకపోవడం. సో ఇప్పుడు వరకు సీజన్ 8లో హైయెస్ట్ అమౌంట్ రావడం. సో ఏదైనా నిఖిల్ లక్కీ పర్సన్ నాకు అనిపించింది. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓ లైక్ కొట్టండి. బాయ్ అండి.